శ్రద్ధగా శివుని గాథలు ఆలకిస్తున్న మునులు బ్రహ్మదేవుడిని అడిగారు. ఓ కమలనాభుడా, శ్రవణం, మననం, కీర్తన యొక్క గొప్పతనం గూర్చి మాకు చెప్పండి. ఆ మునుల భక్తిని గమనించి బ్రహ్మదేవుడు చెప్పాడు. మునులారా, శివుని పూజ, శివమంత్ర జపం, ఆయన గుణాలు, రూపం, లీలలు, కళ్యాణనామాలను మనస్సు బలంగా ధ్యానించటం మననం అని అంటారు. ఇది చాలా గొప్ప సాధన. ఇది శివుడి అనుగ్రహం ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది. శివుడి మహిమ, రూపం, లీలలు, నామాలను సంగీతం ద్వారా లేదా ఏ భాషలోనైనా స్పష్టంగా చెప్పడం లేదా పాడటం కీర్తన. శివుని కీర్తనలను ఆసక్తితో వినటం శ్రవణం. ఇది సజ్జనులతో సాంగత్యం వల్ల అలవడుతుంది. ముందుగా శ్రవణం, తరువాత కీర్తనం, ఆ తర్వాత మననం ఆచరిస్తే శివుని అనుగ్రహంతో అన్ని సిద్ధిస్తాయి. ఈ విషయాలు చెప్పిన పితామహుడు గత గాథను వివరించేందుకు చెప్పసాగాడు. ఓ మునులారా, పూర్వం వ్యాస మహర్షి సరస్వతి నది తీరంలో తపస్సు చేస్తున్నప్పుడు సనత్కుమారుడు అతన్ని దర్శించాడు. సనత్కుమారుడిని చూసి వ్యాసుడు భక్తితో నమస్కరించి ఆతిథ్యమిచ్చాడు. సనత్కుమారుడు వ్యాసుని అడిగాడు, ఓ వ్యాసముని, నువ్వేమిటి కోసం తపస్సు చేస్తున్నావు? విషయానికి చెప్పిన వ్యాసుడు ఇలా అన్నాడు. సర్వజ్ఞుడా, నేను ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే పురుషార్థాలను తెలుసుకున్నాను. అయితే మోక్ష మార్గంలో నాలో స్థిరత్వం లేదు. ఈ విషయంలో నాకున్న సందేహాలను తీర్చాలని తపస్సు చేస్తున్నాను. సనత్కుమారుడు సానుభూతితో సమాధానమిచ్చాడు. నాకు కూడా ఒకప్పుడు మోక్షం కోసం చింతన ఉండేది. మందర పర్వతం మీద తపస్సు చేసినప్పుడు నందికేశ్వరుడు ప్రత్యక్షమై శ్రవణం, కీర్తన, మననాలు మోక్షానికి ఉత్తమ సాధనలని ఉపదేశించాడు. వీటిని ఆచరిస్తే శివుని కృపతో మోక్షం పొందవచ్చు. ఈ విధంగా సనత్కుమారుడు మోక్ష మార్గాన్ని వివరించి తన దివ్యలోకానికి చేరుకున్నాడు. శివుని మహిమను తెలుసుకుంటూ ఉన్న ఋషులు సూతుని ప్రశ్నించారు. ఓ సూత, శ్రవణం, కీర్తనం, మననాలు సాధించలేని వారు ముక్తిని పొందడానికి ఏం చేయాలి? సూతుడు సమాధానమిచ్చాడు. మునులారా, ఈ సాధన చేయలేని వారు శివలింగం లేదా శివమూర్తిని ప్రతిష్ఠించి భక్తితో పూజ చేస్తే సంసార బంధాల నుంచి విముక్తి పొందుతారు. పూజ నిష్కపటంగా ఉండాలి. సంపాదించిన ధనాన్ని నీతిగా వినియోగించి శ్రద్ధతో శివుని సేవ చేయాలి. మహాదేవుని పూజలో వస్త్రాలు, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యంతో సేవ చేయాలి. రథోత్సవం నిర్వహించాలి లేదా అందులో పాల్గొనాలి. పూజకు ప్రదక్షిణలు, నమస్కారాలు చేయాలి. ఈ సేవలన్నీ శ్రద్ధతో చేయాలి. పూర్వం మహానుభావులు ఈ విధంగా శివుని సేవ చేసి ముక్తిని పొందారు. మునులు మరో ప్రశ్న అడిగారు. ఓ సూత, ఇతర దేవతలు మూర్తి రూపంలో మాత్రమే పూజింపబడతారు. కాని శివుడు లింగ రూపంలోనూ, మూర్తి రూపంలోనూ పూజింపబడతాడు. ఇందుకు కారణం ఏమిటి? సూతుడు ఆనందంతో సమాధానం ఇచ్చాడు. మునులారా, శివుడు పరమబ్రహ్మస్వరూపుడు. ఆయన నిరాకారుడు, సాకారుడు. అందుకే శివుడు లింగ రూపంలోనూ, మూర్తి రూపంలోనూ ఆరాధింపబడతాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ స్వరూపం కాదు. అందువల్ల వారికి లింగ రూపంలో పూజ లేదు. శివుడు వేదాంత సారంగా, ప్రణవార్థంగా, ఓంకార లక్ష్యంగా ప్రసిద్ధుడు. పూర్వం సనత్కుమారుడు ఈ ప్రశ్నను నందికేశ్వరుణ్ణి అడిగాడు. నందికేశ్వరుడు పరమశివుడి అనుగ్రహంతో ఈ రహస్యాన్ని సనత్కుమారునికి వివరించాడు. ఈ జ్ఞానాన్ని సనత్కుమారుని నుంచి మా గురువు వ్యాస మహర్షి తెలుసుకుని ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను. పూర్వం బ్రహ్మ మరియు విష్ణువు మధ్య గొప్పతనంపై వివాదం కలిగింది. వారి మధ్య పరమశివుడు నిరాకారమైన లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ లింగ రూపం వారు ఎవరికీ అందని పరమబ్రహ్మత్వాన్ని సూచిస్తుంది. శివుడు వారి అహంకారాన్ని దూరం చేస్తూ తన అసాధారణ శక్తిని ప్రదర్శించాడు. సూతుడు ఈ విధంగా శివుడి లింగం, మూర్తి రూపాల గొప్పతనాన్ని వివరించి ఋషులకు ఉపదేశం చేశాడు. ఒకరోజు బ్రహ్మగారు యాదృచ్ఛికంగా విష్ణువును చూసి కోపంగా అడిగారు. ఓ పురుషుడా, నువ్వెవడు? నన్ను గౌరవించకుండా పడి ఉన్నావు. లే, నేను నీ ప్రభువు. పెద్దలను గౌరవించని వారికి శిక్ష ఉండాలి. బ్రహ్మగారి మాటలు విన్న విష్ణువు తన కోపాన్ని అరికట్టి శాంతంగా సమాధానమిచ్చాడు. ఓ పితామహ, స్వాగతం. ఇది నా ఆసనం. దయచేసి స్వీకరించండి. మీ ముఖం చింతతో నిండిపోయింది. ఎందుకు? మీ చూపులు కూడా ప్రశాంతంగా లేవు. ఏమైంది? విష్ణువు శాంత వచనాలను పట్టించుకోకుండా బ్రహ్మగారు అన్నారు. ఓ విష్ణు, నేను ఈ జగత్తును సృష్టించేవాడిని. కాలానికి నేను అతీతుడిని. నన్ను గుర్తుపట్టు. నేను నీ సృష్టికర్తను. బ్రహ్మగారి ఈ మాటలు విన్న విష్ణువు కూడా కోపంగా అన్నాడు. ఓ బ్రహ్మ, నువ్వు నా నాభి కమలం నుంచి పుట్టావు. నేను సృష్టికర్తను. నువ్వు నా పుత్రుడివి. నీ అభిమానం తగ్గించుకో. ఈ వివాదం ముదిరి యుద్ధానికి దారితీసింది. బ్రహ్మగారు హంసవాహనంపై, విష్ణువు గరుడ వాహనంపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇద్దరూ భీకరంగా యుద్ధం చేయడం ప్రారంభించారు. బాణాల వర్షం కురిపించి అస్త్రప్రయోగాలు చేసుకున్నారు. యుద్ధం ఉధృతంగా సాగుతూ ఉండగా
విష్ణువు కోపంతో మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు. ఈ అస్త్ర శక్తితో బ్రహ్మవాహనమైన హంస భయంతో కంపించింది. బ్రహ్మగారి తేజస్సు తగ్గింది. అప్పటికే కోపంతో బ్రహ్మగారు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఆ అస్త్రం మంటలతో భయంకరంగా మారింది. ఇరువైపుల దేవతలు భయంతో కంపించిపోయారు. ఈ అస్త్రాల భయానికి ప్రపంచం ఉలిక్కిపడింది. తత్వజ్ఞానం కలిగిన దేవతలు ఈ సమస్యకు పరిష్కారం కోసం శివుని శరణు పొందాలని నిర్ణయించారు. అందరూ కైలాసానికి వెళ్లి శివుని ప్రార్థించారు. ఓ పరమేశ్వర, ఈ వివాదాన్ని నివారించగలది మీరే. ఈ సంక్షోభాన్ని ఆపండి. కైలాసం శివుడి మహిమతో ప్రకాశిస్తోంది. ఉమాదేవితో సహా శివుడు గణాలతో కలసి కూర్చొని ఉన్నారు. శివుడి ఆజ్ఞవల్లే సృష్టి, స్థితి, సంహారం జరుగుతాయని తెలుసుకున్న దేవతలు శాంతిని ఆశిస్తూ శరణాగతులయ్యారు. దేవతలు పరమశివుని దర్శించి సాష్టాంగ ప్రణామం చేసే ఆనందంతో కన్నీళ్లు జలజల గార్చారు. శివుడు వారికి మంగళమయమైన మాటలతో పలికాడు. ప్రియమైన దేవతలారా, మీరు క్షేమంగా ఉన్నారా? నా ఆజ్ఞలతో మీరు సుఖంగా ఉన్నారా? జగత్తు, లోక పాలకులు తమ తమ కర్తవ్యాలను సక్రమంగా చేస్తున్నారు కదా? బ్రహ్మ, విష్ణువుల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి నాకు తెలుసు. ఈ విషయమే మీరు కలవరపడి నాతో చెప్పడానికి వచ్చారు. శివుడు దేవతలను ధైర్యపరచి తన సేవకులను ఆజ్ఞాపించాడు. వీరానికి సిద్ధం కావాలి. ఈ సమస్యను పరిష్కరించాలి. శివుడి ప్రయాణానికి అందమైన రథాన్ని సిద్ధం చేశారు. శివుడు అంబికాతో కలిసి రథంపై ఎక్కి తన గణాలతో పాటుగా సంగ్రామం కోసం బయలుదేరాడు. ఆ ప్రయాణంలో సంగీతం, వాద్యాలు, పుష్పవర్షం, దేవతల స్తోత్రాలు అద్భుతంగా సాగాయి. బ్రహ్మ, విష్ణువుల యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. వారు మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం ప్రయోగించగా ఆ అస్త్రాల ప్రభావంతో ప్రపంచం అల్లకల్లోలమైంది. ఈ అస్త్రాలను ఆపేందుకు శివుడు అద్భుతమైన అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభం వీరికి తెలియనిదిగా అద్భుతంగా నిలిచింది. ఆ అగ్నిస్తంభాన్ని చూసి బ్రహ్మ, విష్ణువులు ఆలోచించారు. ఈ స్తంభం ఎక్కడి నుంచి పుట్టింది? దాని ఆద్యంతాలు ఏమిటి? తెలుసుకుందాం. విష్ణువు వరాహ రూపం తీసుకుని దాని పునాదిని కనిపెట్టడానికి క్రిందకు వెళ్లాడు. బ్రహ్మ హంస రూపం తీసుకుని ఆకాశంలో దాని శిఖరాన్ని కనిపెట్టడానికి పైకి ఎగిరాడు. ఎంత దూరం వెళ్లినా వారిద్దరికీ దాని ఆద్యంతాలు కనిపించలేదు. ఆ ప్రయాణంలో బ్రహ్మ ఓ ఆకాశంలో జారుతున్న మొగలి పువ్వును చూసి అడిగాడు. ఓ పుష్పమా, నువ్వు ఎక్కడి నుంచి జారిపడుతున్నావు? పువ్వు సమాధానం ఇచ్చింది. ఈ అగ్ని స్తంభం నుండి నేను చిరకాలం క్రితం జారాను. దీని అగ్రభాగం ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదు. బ్రహ్మ పుష్పాన్ని అభ్యర్థించి చెప్పాడు. నువ్వు నా సాక్ష్యంగా నిలవాలి. నేను లింగాగ్రాన్ని చేరానని విష్ణువుకు చెప్పు. అపరాధం కాకుండా ఇలా చెప్పడం నాకు అవసరం. పుష్పం బ్రహ్మ మాటలు వినింది. చివరకు బ్రహ్మ పుష్పంతో కలిసి విష్ణువుని దగ్గరికి వచ్చి అసత్యంగా బ్రహ్మను సాక్ష్యంగా పేర్కొంది. ఈ సంఘటనతో శివుడు వారి గర్వాన్ని తగ్గించి సత్యం మీద నిలవాలనే బోధతో దివ్యశిక్షను విధించాడు. దేవతలు శివుని మంగళకరమైన తీర్పుతో సంతృప్తి చెందారు. విష్ణువు, బ్రహ్మగారు నిజంగానే లింగాన్ని సేవించారని నమ్మి బ్రహ్మను షోడశోపచారాలతో పూజించాడు. అయితే అసత్యం చెప్పి మోసం చేసిన బ్రహ్మగారిని శిక్షించటానికి ఈశ్వరుడు అగ్నిలింగం నుండి సాకారంగా అవతరించాడు. ఆ విధంగా అవతరించిన స్వామిని చూసి విష్ణువు చేతులు కట్టుకుని ఇలా ప్రార్థించాడు. స్వామి, ఆద్యంతాలు లేని స్వరూపుడవు నీవు. అయినా మేము నీ మహిమను పరీక్షించేందుకు ప్రయత్నించాం. మా అజ్ఞానం వల్ల జరిగిన తప్పు మన్నించండి. ఇదంతా నీ లీలే. ఈశ్వరుడు, విష్ణువు చెప్పిన సత్యాన్ని గమనించి ప్రసన్నుడై ఇలా అన్నాడు. ఓ విష్ణువా, నీవు సత్యాన్ని చెప్పడం వల్ల నాతో సమానమైన పూజలు భూలోకంలో నిన్ను అలంకరించును. నాకంటే వేరుగా నీకు క్షేత్రాలు, ప్రతిష్టలు, ఉత్సవాలు, పూజలు నిర్వహించబడతాయి. బ్రహ్మగారు అసత్యమాడడం చూసి శివుడు తన మధ్యమ బ్రొవ్సాగ భైరవుడు అనే మహాపురుషుడిని సృష్టించాడు. భైరవుడు శివుని పాదాలకు నమస్కరించి తన కర్తవ్యం ఏమిటో అడిగాడు. శివుడు అతడికి భైరవుడు అని నామకరణం చేసి దుష్టులను సంహరించవలసిందిగా ఆజ్ఞాపించాడు. అనంతరం భైరవుడిని బ్రహ్మను శిక్షించమని ఆజ్ఞ ఇచ్చాడు. భైరవుడు బ్రహ్మగారి పంచముఖాలను ఖండించగా బ్రహ్మగారు భయంతో కూలిపోయారు. ఈ దృశ్యం చూసిన విష్ణువు బ్రహ్మను కాపాడాలని శివుని పాదాలకు నమస్కరించి ఇలా ప్రార్థించాడు. స్వామి, ఈ బ్రహ్మను మీరు పంచముఖాలతో ఆశీర్వదించారు. ఇప్పుడు ఆయన చేసిన తప్పు మన్నించి కరోనా చూపించండి. విష్ణువు వేడుకను గమనించిన శివుడు భైరవుడిని ఆపి బ్రహ్మను క్షమించాడు. అయితే శిక్షగా బ్రహ్మకు భూమిలో దేవాలయాలు, ఉత్సవాలు, పూజలు ఉండకూడదని శాపం ఇచ్చాడు. శివుడి దయకు మిక్కిలి సంతోషించిన బ్రహ్మ శివుణ్ణి స్తుతించి ఇలా అన్నాడు. స్వామి, నన్ను శిక్షించిన అది మీ కృపే. మీరు జగత్కారకులు, పాపాలను నాశనం చేసే దేవుడు. మీ కాళ్లకు నా వందనాలు. శివుడు బ్రహ్మస్తుతి విని తన దయతో దేవతలను సంతోషపరిచాడు.
శివుడు బ్రహ్మను చూసి ఇలా అన్నాడు, ఓ విధాత, నువ్వు లోకాలను నడిపించే వ్యక్తివి, నువ్వు లేకపోతే ఈ లోకాలు అవ్యవస్థకు గురవుతాయి. అందుకే నీ తప్పు ఉన్నప్పటికీ నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను. అంతేకాదు, నిన్ను ఒక గొప్ప స్థానంలో ఉంచుతున్నాను. అగ్నిష్టోమం, దర్శ వంటి యజ్ఞాలలో నీకు గురుస్థానం ఉంటుంది. నువ్వు లేకుండా చేసే యజ్ఞాలు ఫలించవు, అవి నిష్ఫలంగా మారతాయి. తర్వాత శివుడు కూటసాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూసి ఇలా అన్నాడు, ఓ కేతకీ పుష్పమా, నువ్వు అసత్యానికి సాక్ష్యం చెప్పి మోసం చేశావు. అందుకే ఇక మీదట నీకు పూజలలో స్థానం ఉండదు. ఈ శాపంతో దేవతలంతా ఆ పువ్వును శివుని ఆరాధన నుంచి తొలగించారు. శివుని శాపం విన్న కేతకీ పువ్వు భయపడి ఇలా ప్రార్థించింది, ఓ నాథా, నీకు నమస్కారం, నీ శాపం వల్ల నా జీవితం నిష్ఫలమైపోయింది. దయచేసి నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలముగా చెయ్యండి. తెలిసిగాని తెలియకగాని చేసిన పాపం నీ నామస్మరణ వల్లనే తొలగుతుంది కదా. నేను నిన్ను దర్శించాను, ఇప్పుడు నాకు అనృత దోషమెక్కడ ఉంటుంది? కేతకీ పువ్వు ఈ విధంగా ప్రార్థించగా శివుడు దయతో సమాధానమిచ్చాడు. మిత్రులారా, ఈరోజు మనం శివుని లీలలను, ఆయన రూపాల గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాం. దేవతల గర్వాన్ని తుంచిన ఈ కథ మనకు సత్యం, న్యాయం, భక్తి మార్గం మీద నడవాలని స్పష్టంగా బోధిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి, మరియు మా ఛానల్ మై లైఫ్ స్టైల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన కథలతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.